ఇలా ఈజీగా ఫాస్ట్గా గుమగుమలాడే ఎగ్ రైస్ చేసుకోవడానికి ఏమేం కావాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. వెల్కమ్ టు ఫాస్ట్ అండ్ ఈజీ కుకింగ్ రెసిపీస్. నేను మీ జ్యోతి బాలకృష్ణ. రొటీన్గా కర్రీస్ వండి విసిగిపోయారా? మనం ఫాస్ట్గా ఈజీగా అయిపోయే ఒక వంట చేసేద్దాం. బ్యాచిలర్స్ కూడా ఈజీగా మన ఇంట్లోనే ఉండే ఐటమ్స్ తోటే ఎగ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఏమేం కావాలో చూద్దాం. వాటికి ముందుగా వండిన అన్నం, ఆయిల్, ఉప్పు, కారం, పసుపు, ఎగ్స్, తరిగిన ఆనియన్, కట్ చేసి పెట్టుకున్న టమాటా, 2 మిర్చీలు, కలియమాకు, ఆవాలు, జీలకర్ర, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియా పౌడర్. ఓకే, ఇంకా వంట చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. దాంట్లో కొద్దిగా ఆయిల్, కొంచెం హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, అవి కొంచెం ఫ్రై చేసి పచ్చిమిర్చి, కలియమాకు, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్ వేసుకోండి. ఒక ఆనియన్ కట్ చేశాను. ఆనియన్ కొంచెం ఫ్రై అవ్వాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. దీంట్లో చిటికెడు పసుపు, ఆనియన్ కొంచెం ఫ్రై కానిద్దాం. ఆనియన్ కాస్త ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఒక్క టమాటా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకోండి. టమాటా కొద్దిగా కుక్ అవ్వడానికి ముందుగా 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఫాస్ట్గా కుక్ అవుతుంది అన్నమాట. ఒక్కసారి మూత పెట్టేద్దాం. కొంచెం టమాటా మగ్గుతుంది ఈలోపు. ఒకసారి మూత తీద్దాం. కొంచెం టమాటా ఫ్రై అయింది కదా, ఈలోపు ఎగ్స్ని పగలగొట్టి ఒక బౌల్లో వేసి పెట్టుకుందాం. టమాటా ఫ్రై అయిపోయింది కదా, దీంట్లో మన టేస్ట్కి తగ్గ కారం, 2 స్పూన్స్ వేసి కలిపేసుకుందాం ఒకసారి. వన్ స్పూన్ అల్లం పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి కలిపేసాక మనం పగలగొట్టి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి ఒక్కసారి దీంట్లో వేసేసి, ఎక్కువ కలపొద్దు, జస్ట్ ఒకసారి అలా వదిలేసి జస్ట్ 1 మినిట్ మూత పెట్టేసి పెడదాం. ఎగ్ కొంచెం కుక్ అయ్యేలోపు మనం వండిన రైస్లోకి సాల్ట్ వేద్దాం. ఆల్రెడీ ఫస్ట్ 1 స్పూన్ వేసాం కదా టమాటాలు ఉడికేటప్పుడు. దీంట్లోకి సరిపడా సాల్ట్ దీంట్లో వేసుకుందాం, మిగిలిన సాల్ట్. ఒకసారి అన్నం కలిపేసి పెట్టుకుందాం.
అన్నం దాంట్లో వేసాక సాల్ట్ వేస్తే సరిగ్గా కలవదండి, అందుకే అన్నంలో కలిపి పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. అందుకే ముందు సాల్ట్ అన్నంలో కలిపేసి పెట్టుకోండి. ఒకసారి ఎగ్ చూద్దాం. ఇది కాస్త చిన్న చిన్న ముక్కల్లా ఉండాలి, మరీ ఎగ్ బాగా కలిపేయకండి. ఎగ్ ఫ్రై అయిపోయింది. ఒక్కసారి మెల్లగా కలపండి, ఎక్కువ కలపకండి బాగా. దీంట్లో మనం సాల్ట్ కలిపి పెట్టుకున్న అన్నం మొత్తం వేసేద్దాం. దీన్ని ఒక్కసారి కింద నుంచి బాగా కలిపేసాను. ఓకే, అన్నం బాగా కలిసిపోయింది. ఆల్రెడీ ఉడికిన అన్నం కొంచెం వేడిగానే ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు. ఎగ్ మొత్తం కలిసేలా కలిపేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మన ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని సర్వ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఓకే అండి, మన ఎగ్ రైస్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మన ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. ఈజీగా, సింపుల్గా, ఫాస్ట్గా, టేస్టీగా ఎగ్ రైస్ టేస్ట్ చేసేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.